మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో ప్రభువారి చివరి రాత్రి భోజనం గురించిన విషయాన్ని మనం ఈ భాగంలో గమనించవచ్చు. ఈ చివరి రాత్రి భోజనంలో ఆయన స్పందన, ఆయన మాట, ఆయన ఆలోచన, ఆయన ఏం చెప్పదలిచాడో కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. వాస్తవంగా మనం ప్రభు భోజనం సమయంలో వీటిని ధ్యానం చేసుకుంటాం. వచ్చే వారం కూడా వీలైతే ఇదే టాపిక్ని మళ్ళీ మనం రైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, దేవుడు మనకు సహాయం చేసిన కొలది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణానికి లేకపోతే సిలువలో మరణించటానికి ఇష్టపూర్వకంగా అంగీకరించి, ఇష్టంతో సిలువలో చనిపోవాలనే ఆలోచనతో తనను తాను అప్పగించుకున్న విధానం మనం ఈ చివరి అధ్యాయాల్లో చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి చివరి రాత్రి భోజనం లేకపోతే ఈ ప్రభు భోజనం జరిగించబడబోయే సిలువ కార్యానికి జ్ఞాపకార్థంగా చేశాను అని శిష్యులతో ప్రభువే చెప్పాడు. ఇది జ్ఞాపకార్థంగా జరిగించబడబోతున్న కార్యానికై ముందు జరిగించిన చర్యగా ఈ మాటను మనం చూస్తాం. అప్పటి నుంచి భవిష్యత్తులో ఎన్నో రోజులు కాదు, గంటల్లో జరగబోతున్న సిలువ కార్యానికి గుర్తుగా. అందుకనే విరిచిన ఆ రొట్టెని ఏమన్నాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, ద్రాక్షరసాన్ని పట్టుకొని అని అంటున్నాడు. వాళ్ళలో ఎవరికి కూడా అలాంటి స్పందనలు, దాని గురించిన ఆలోచనలు వాళ్ళకి రాలేదు. చూస్తూ ఉన్నారు, ఇస్తే తింటా ఉన్నారు. మత్తయి ఈ చివరి రాత్రి భోజనంలో మత్తయి ఏం చెప్పదలిచాడు అని అంటే, దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడబోతుంది, దేవుని ప్రణాళిక ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణములో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆ వివరాలను మత్తయి తెలియజేసే ప్రయత్నం చేశాడు. సిలువ మరణం అకస్మాత్తుగా జరగలేదు, అనుకోకుండా జరగలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభువారు 2వ వచనంలో ఇలా అన్నాడు, 2 దినములైన తరువాత పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగించబడుననియు మీకు తెలియజేయునని చెప్పాడు. ఇలాగా ఆయన ఇక్కడ చెప్పడం ఇది 6వసారి. ఆయన మరణం గురించి ఆయనే మళ్ళీ మాట్లాడింది ఇది 6వసారి. ఎన్నోసార్లు ప్రభువారు తాను చనిపోబోతున్నాడు అన్న విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకొని వచ్చాడు. అంటే ఆయనకి తెలుసు, ఆ మరణం గురించిన దైవ ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడన్న విషయం ప్రభువే స్వయంగా చాలాసార్లు చెప్పిన సందర్భాలు మనకు తెలుసు లేఖనంలో. కనుక ఈ చివరి రాత్రి భోజనం అంతరార్థం ఆయన మరణాన్నే సూచిస్తుంది అన్న విషయం మనందరికీ బాగా తెలుసు. దీంట్లో 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. దీంట్లో ప్రముఖంగా ఈ 3 ఆలోచనల్లోంచి మనం ఏం నేర్చుకోబోతాము అని అంటే, నియమించబడిన సమయం ఒకటి ఉంది. నియమించబడిన సమయం ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి నియమించబడిన సమయం, ఎప్పుడు పడితే అప్పుడు చనిపోవటం కాదు. రెండవది, నియమించబడిన ద్రోహం కూడా ఉంది, అది ముందుగానే ఏర్పాటు చేయబడిన ద్రోహం ముందుగానే ఉంది. మూడవది, నియమించబడిన మరణము ఉంది. మరణానికి సమయం ఉంది, ద్రోహానికి సమయం ఉంది, మరణించే నిర్దిష్టమైన టైము, ఆ సమయం కూడా ఏర్పాటు చేయబడింది. ఆయనకి నియమించబడిన సమయం ఏం చెప్తుంది? ఈ సమయం ఈ మొదటి మాటలో నుంచి కొన్ని ఆలోచన మీ దృష్టికి తీసుకొని వస్తాం. నియమించబడిన సమయం అనగానే మనకి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం జ్ఞాపకానికి వస్తుంది. అక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు నియమించబడిన సమయం ఒకటి ఉంది అక్కడ. ఆ సమయాన్ని ఏమన్నాడు? కాల పరిపూర్ణత అని అన్నాడు. ఆ సమయాన్ని కాల పరిపూర్ణత, ఆ కాలం పరిపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు అని. అంటే మనం అనుకున్నప్పుడు, జనాలందరూ రావాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాలేదు. ఆయన ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు అని అంటే,
కాలం పరిపూర్ణమైనప్పుడే ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే దేవుని వాక్యం అపోస్తుల కార్య గ్రంథంలో మనం ఇలాగ చదువుతాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. 3వ అధ్యాయం ప్రవక్తలు చెప్పిన ఆ మాటల సారాంశాన్ని దైవజనుడు మళ్ళీ ఉటంకిస్తూ చెప్పిన ఆ ఆలోచన ఏంటి అని అంటే 21వ వచనంలో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. కుదురుబాటు కాలము వచ్చినప్పుడే యేసు ఈ లోకానికి వస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన నియమించబడిన కాలం అది. దీన్నే కుదురుబాటు కాలం అని ప్రవక్తలు ఆది నుంచి మాట్లాడుతూ వచ్చారు అని కూడా చెప్తున్నాడు దైవజనుడు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రాడు. అప్పుడు ఎందుకు రాలేదు? ఈ మధ్యలోనే కాదు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది అని అంటే, నేను అన్నానని రాడు, ఎవరో ప్రశ్నించాడు అని రాడు. దైవ చిత్తం, దైవ ప్రణాళిక, దేవుడు నియమించిన సమయం, దాన్నే కుదురుబాటు కాలం అని చెప్తుంది దేవుని వాక్యం. పౌలు అంటున్నాడు, అది కాల పరిపూర్ణత సమయం. అది కాల పరిపూర్ణత సమయం. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. రావాల్సిన అవసరము, దానికి ఒక టైం నిర్దేశించాడు దేవుడు. మరణించవలసిన సమయము, దానికి కూడా ఒక టైం నిర్దేశించాడు దేవుడు. ప్రతిదీ కూడా దేవునికి ఒక టైం టేబుల్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే ఆయన తన పనులన్నింటినీ జరిగిస్తాడు. నేను 2 ఆలోచనలు ఈ మొదటి సందర్భంలోంచి జ్ఞాపకం చేస్తా. దానికి గాను 17-18 వచనాలు చదువుదాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని దగ్గరకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా ఇంట పస్కాను ఆచరించవలని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను అనే మాటను మనం చదువుతున్నాం. సమయాన్ని ఎంచుకున్నాడు దేవుడు ఆ పని జరిగించడానికి. ఏమని చెప్తున్నాడు? కాలము సమీపమై ఉన్నది. 18వ వచనంలో, కాలము సమీపమై ఉన్నది కనుక మీరు పలానా మనుషుని దగ్గరికి వెళ్ళండి అంటే అడ్రస్ చెప్పాడులే. మత్తయి ఇక్కడ పలానా అని రాస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళు ఆ పలానా మనుషుడు ఎవరో అడ్రస్ చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. నువ్వు వెళ్తున్నప్పుడు ఒక మనుషుడు నీకు ఎదురుగా వస్తాడు. ఏం తీసుకుని వస్తాడు? గాడిదని తీసుకుని వస్తాడా? కుండ ఎవరు చెప్పింది ఈ మాట? రైట్, సూపర్. కుండని ఎత్తుకొని వస్తుంటాడు. అతనితో చెప్పండి, బోధకుడు ఒక స్థలం, ఒక గది, ఒక ఇంటిని ఏర్పాటు చేయమంటున్నాడు అని అతన్ని మాట్లాడండి అని చెప్పాడు. అతన్ని అడిగారు, కానీ మత్తయి ఫలానా మనిషి అని అన్నాడు. అదంతా ఎందుకు? ఆయన చెప్పదలుచుకున్న వేరే ఆలోచన మత్తయి మనసులో ఉంది కాబట్టి ఆ కుండ ఎత్తుకొస్తున్న మనిషి ఎదురుకొస్తున్నాడు ఇవన్నీ చెప్పడం లేదు ఆయన. నేను అందుకే అన్నాను, మత్తయి ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఈ సువార్తను రాశాడు అని. ఒక ప్రత్యేకమైన తలంపుతో మత్తయి సువార్త రాశాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన తలంపు? యేసు యూదుల రాజే, ఇంకందులో ఎలాంటి ఆలోచన లేదు. యేసు యూదులకు రాజు, ఈయనే మెస్సియా అని చెప్పడానికి మత్తయి సువార్తను రాశాడు. మత్తయి సువార్త రాయడంలో గల ఉద్దేశం అది. అందుకే ఆయన ఒక నిర్దిష్టమైన సమయాన్ని భోజనం చేయటానికి కూడా ఎంచుకున్నాడు. ఆ మాటకొస్తే ఆయన నిర్దిష్టమైన స్థలాన్ని కూడా ఎంచుకున్నాడు అని కూడా మనం సమయము, స్థలము, ఆఖరికి భోజనం చేయడానికి కూడా ఎంచుకున్నాడు. పులియని రొట్టెల పండుగ ఇశ్రాయేలీలకి లేక యూదులకి ప్రతి సంవత్సరం వార్షికంగా వచ్చే పండుగ అది. ప్రతి సంవత్సరం ఆ పండుగ వాళ్ళు జరిగిస్తారు. ఎప్పుడో ఒకసారి జరిగించేది కాదు. ఆ పండుగ జరిగించే విధానం వాళ్ళు ఏం నేర్చుకుంటారు అని అంటే, దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపించిన ఆ సందర్భాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకొని దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఓ చక్కని పండుగ వాతావరణాన్ని వాళ్ళు 7 రోజులు ఆ పండుగను జరుపుకుంటారు. పులియని రొట్టెల పండుగని 7 రోజులు ఆ పండుగను వాళ్ళు జరుపుకుంటారు. శిష్యులు అన్నారు, ఎక్కడ ఏర్పాటు చేయాలి అని అంటే ఒక స్థలాన్ని, ప్రత్యేకమైన స్థలాన్ని చెబుతూ ఉన్నాడు 18వ వచనంలో. మీరు పలానా మనిషి దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో ఇలా చెప్పాలి. బోధకుడు అంటున్నాడంట, నా కాలము సమీపమై ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన టైం ఆయనకు తెలిసిపోతుంది. వాళ్ళు ఏమి బలవంతంగా పట్టుకొని కొట్టి చంపాలని కాదు. ప్రభువే అంటున్నాడు,
నా టైం దగ్గరకు వచ్చేసింది. దేనికి టైము? చనిపోవడానికి, పట్టబడ్డానికి నా టైం చాలా దగ్గరగా ఉంది అని చెప్తున్నాడు. ఈ పస్కా పండుగ ఇశ్రాయేలీయులు విమోచనం తెలుపుతూ ఉండగా ఆ రోజు ఐగుప్తులో జ్యేష్ఠులు చనిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్న ఒక విచారకరమైన వారికి విచారకరం, కానీ ఇశ్రాయేలీయులకు ఆ రోజు సంతోషకరమైన విడుదల కలిగించిన ఒక ఆనందకరమైన దినంగా ఆ దినాన్ని ఇశ్రాయేలీయులు అందరూ చూశారు. మనం ఈ ప్రస్తావనను, ఈ సందర్భాన్ని దైవజనుడు మోషే నిర్గమకాండం 12వ అధ్యాయంలో అధ్యాయం అంతా దాని గురించి రాస్తాడు. మనం ఒక 13వ వచనం చదవచ్చు. 12వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. ఆ రక్తము ఎవరిదే? ఆ రక్తము గొర్రెపిల్ల రక్తం మీకు గుర్తుగా ఉంటుంది. ఆ రక్తాన్ని చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. మీరున్న ఇండ్లల్లో ఆ గుమ్మాల మీద, ఆ దర్వాజా మీద, నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి ఆ రక్తాన్ని మీరు రాస్తే నేను దాన్ని చూసి మిమ్మల్ని నశింప చేయకుండా దాటిపోతాను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటలో చెప్పాల్సి వస్తే, మనం జీవితకాలం అంతా కూడా ఆయన సిలువ నీడలోనే బ్రతికాడు. సిలువ నీడలో ఆ సమయం కోసం ఎదురు చూస్తూ, సిలువ వేయబడటం కోసం, సిలువను ఆహ్వానిస్తూ, సిలువను ప్రేమిస్తూ ఆయన తన కాలాన్ని గడిపాడు. కారణం, సిలువ వలనే లోక కళ్యాణం జరుగుతుందని, సిలువ వలనే ఈ లోకమంతా విమోచించబడుతుందని ప్రభువారికి తెలుసు. కాబట్టి ఆయన సిలువ నీడలోనే తన జీవితాన్ని, తన కాలాన్ని, తన సమయమంతా గడిపాడు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా రాని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, ఆతృతగా కోరుకుంటున్నాడు. ఆయన రెండో విషయం ఏం చెప్తున్నాడు? స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాడు. దేవుడు ఏర్పాటు చేసిన సిలువ కార్యం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకంటూ ఒక ప్రణాళిక వేసుకుంటూ, అంటే దేవుడు చెప్పిన పని ఎక్కడా కూడా నష్టపరచబడకూడదని, అది ఎక్కడా కూడా ఆటంకపరచబడకూడదని ఆయన తనంతట తానే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి స్థలాన్ని అడగండి. మనం ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే పట్టబడాలి, నేను ఒలీవల తోటలోకి వెళ్ళాలి, అక్కడ నేను పట్టబడాలి, నన్ను వాళ్ళు పట్టుకుంటారు, ఈలోపు నన్ను ఒకడు ముద్దు పెట్టుకుంటాడు, ఈ విషయాలన్నీ ఇప్పుడే చెప్తాడు. మీలో ఒకడే నన్ను అప్పగిస్తాడని ముందుగానే చెప్తున్నాడు. తెలిసినప్పుడు, ఎవరు అప్పగిస్తారో తెలిసినప్పుడు మిగిలిన శిష్యులతో వీడే నన్ను అప్పగించేది, వీడిని పట్టుకోండి అని చెప్పొచ్చుగా, తప్పించుకోవాలని మనసున్నప్పుడు. లేదా ఆయనే ఎదురుగా అన్ని మాటలు మాట్లాడే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్క మనిషితో ఈ మాట చెప్పలేకపోయేవాడా? నన్ను ఎందుకు నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, ఎందుకు అమ్మాలనుకుంటున్నావు, ఎందుకు అప్పగించాలనుకుంటున్నావు అని ప్రభు అడగచ్చు. కానీ ప్రభు ఆ మాట ఏమి అతన్ని అడగలేదు. ఎందుకు అనంటే ఆయనే ఈ కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు. ఈ స్థలాన్ని ఎన్నుకునే విషయం గురించి 18, 19 వచనాలు ఒకసారి చదువుదాం. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను భుజించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనిను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. స్థలాన్ని, నియమించబడిన స్థలం, నియమించబడిన సమయం, నియమించబడిన స్థలం అన్నీ పక్కాగా జరిగిపోతున్నాయి. చూడండి ఆయన కార్యక్రమాలన్నీ. ఏదో అనుకోకుండా అకస్మాత్తుగా వాళ్ళు మీద పడ్డారు, తప్పించుకునే అవకాశం లేక చనిపోయాడు అని కాదు అక్కడ చెప్పబడుతుంది. ఆ ప్రణాళికలు ఎంత పక్కాగా జరుగుతున్నాయో చూడండి. ఈ భోజనం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ భోజనం జరిగించాలని ఆయన కనిపెడుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాడు. ఎక్కడ భోజనం జరిగించబడాలో కూడా ఆయన ముందే చెప్తున్నాడు. మత నాయకులు అప్పటికే ప్రభుని చంపాలి, 26వ అధ్యాయం 3వ వచనంలో కనిపెడుతున్నారు అన్న విషయం యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు. ఏమో నాకు తెలియదు, వాళ్ళు ఇలా చేస్తున్నారన్న విషయం నాకేం యేసుక్రీస్తు ప్రభువుకే కాదు, శిష్యులకు కూడా తెలుసు. శిష్యులకు కూడా తెలుసు మత నాయకులు ప్రభువుని చంపడానికి సిద్ధపడుతున్నారు అన్న విషయం. ఇక్కడ ప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రణాళికలో ఆయన ఎంత ఆశతో, ఆసక్తిగా ముందుకెళ్ళిపోయాడో సిలువ కోసం మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కానీ యేసు ఇష్టపూర్వకంగా వాళ్ళన్నీ కుట్రలు చేస్తున్నా, వ్యతిరేకతలు కలిగి ఉన్నా, విరుద్ధంగా ఆయన్ని దుఃఖపరచాలి అని, ఆయన్ని బాధ పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నా, కానీ సిలువను ఆయన ప్రేమతో
హత్తుకున్నాడు. సిలువను ఆయన ప్రేమతో అంగీకరిస్తున్నట్లుగా మనం ఈ సందర్భంగా చూడొచ్చు మిత్రులారా. కనుక సిలువను ప్రేమించి సిలువ కోసం ఆయన ముందుకొచ్చాడు. సిలువను ప్రేమించి సిలువను పొందుకోవడానికి ఆయన ముందుకొచ్చాడు. బలవంతంగా జరిగిన బలవన్మరణం కాదు. అందుకనే దీనికోసం నియమించబడిన సమయం, స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆయన సమయాన్ని కూడా ఎన్నుకున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. రెండవ మాటకు వస్తాను. రెండవ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 26వ అధ్యాయం 20 నుంచి సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు శిష్యులకి. మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు. నియమించబడిన ద్రోహం అన్నాను, అందుకే నేను దీన్ని. ఇది నియమించబడిన ద్రోహం. దీంట్లో మనం 2 ఆలోచనలు చేయొచ్చు. దాంట్లో మొదటి ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరగబోయే నమ్మక ద్రోహాన్ని ఆయనే ప్రకటించటం. ఎవరో చెప్పలేదు, ప్రభువా నీ మీద ఏదో కుట్ర జరిగేలాగుంది అని ఇంటెలిజెన్స్ నివేదిక ఏం రాలేదు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. శిష్యులకే చెప్తున్నది ఎవరక్కడ? ప్రభువారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీలో ఒకడున్నాడు, అతడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. మీలో ఒకడున్నాడు అంటే నియమించబడిన ద్రోహం ఆయనకు ముందే తెలుసు. ఒకడు ఇలా చేస్తాడు అన్న విషయం ప్రభువుకి ముందే తెలుసు. మీలో ఒకడు ఇలాంటి పని జరిగిస్తాడు. అందుకనే ఒకవేళ అతడు మారాలి అని ప్రభు ఆశించాడేమో తెలియదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో పాదాలు కడిగే సందర్భంలో కూడా అతన్ని గుర్తించి మరి అతన్ని నువ్వు ఇటు జరుగు, ఇట్రా, అందరు కనపడేలా కూర్చొని ఇటొచ్చు, రా తొందరగా, టైం లేదు ఇక, నువ్వు కాదు వాడు వస్తాడు, నువ్వు ఆ ప్లేస్లోకి వెళ్ళు, నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇట్రా, అందరు చూడాలి వాడిని, ఇటు జరుగు. వాడే అల్లరి చేసేది మన చర్చిలో. కనుక ఒక ద్రోహం జరగబోతుంది అన్న విషయం పట్ల ఆయనకి చాలా స్పష్టత ఉంది. అది ఎంతటి స్పష్టత అనంటే ఎక్కడా కూడా కనీసం ఇలా చేస్తున్నాడు వీడు అని అతన్ని ఎప్పుడు కూడా వేలెత్తి చూపించడానికి బదులుగా అతని పాదాలు కూడా కడిగాడు. అతనికి కూడా ఆ రొట్టె విరిచి పంచాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అతనికి కూడా రొట్టె విరిచి పంచాడు. ఆఖరికి అతడు అప్పగించడానికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్న టైంలో స్నేహితుడా అని పిలిచాడు అతన్ని. దుర్మార్గుడా వచ్చావా అనలేదు ప్రభు. ఏమన్నాడు అతన్ని? స్నేహితుడా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేయి, త్వరగా చేయి, కానీ ఆ పనిని నువ్వు జరిగించు అని చెప్పాడు. శిష్యులతో భోజనం ఇక్కడ 12 మందిపై ఉన్న ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నమ్మక ద్రోహాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ సందర్భంలో 3 సంవత్సరాలు పైబడి పరిచర్య చేశాడు ప్రభు. ఆ పరిచర్యలో ఈ శిష్యులందరూ పాలు పొందారు. శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టడానికి శక్తిని పొందారు. గొప్ప కార్యాలు జరిగించడానికి, స్వస్థతలు చేయడానికి శక్తిని పొందారు. ఆ శక్తిని పొందిన 12 మందిలో ఈ ద్రోహం చేసిన ద్రోహియగు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఈ ద్రోహియగు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నా సరే ఆ ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా ఇతడే ద్రోహి అని ప్రభు ఏనాడు కూడా అతడి గురించి బయట పెట్టలేదు. ఏనాడు కూడా అతని గురించి ప్రభు మాట్లాడలేదు. వీళ్ళని ఎంత గౌరవించాడు అని అంటే, వీళ్ళని ఎంతగా ప్రేమించాడు ఆయన అంటే, సరే అతడు ద్రోహం చేశాడు అన్న విషయం ప్రభు పెద్దగా లెక్కలోకి తీసుకోకపోగా వారిని గురించి రాయించేటప్పుడు సువార్తలో మార్కు చాలా అద్భుతంగా ఆ ప్రస్తావన చేశాడు. శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని ఆయన వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు అంటాడు ఆయన తనకిష్టమైన అధ్యాయం చెప్పలేదు కదా, 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చదువుతాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వాళ్ళందరూ ఎవరంటే అసలు ఆయనకి ఇష్టమైన వారు. ఆయన పని కోసం ఎవరిని పడితే వాళ్ళని పిలవడు. ఆయన కూడా ఇష్టమైన వారిని పిలుస్తాడు. కొంతమంది వస్తామనుకొని వచ్చి కూడా మధ్యలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా ఇతన్ని కూడా ప్రభు ప్రేమించాడు అని మనకు అర్థమవుతుంది. ఇతడు
చెడు గుణం కలిగి ఉండి కూడా అతడు మారాలని ఆశించాడేమో, అతన్ని దగ్గరగా చేర్చుకోవాలని కోరుకున్నాడేమో, అందుకనే అతన్ని కూడా పిలిచాడు. అతడు కానీ ద్రోహం చేశాడు. 21 వచనం మనం చదువుతాం అతడి గురించి. 21వ వచనం, వారు భోజనం చేయించుండగా మీలో ఒకడు నన్ను అప్పగించునని చాలా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా చెప్తున్నాను అని అన్నాడు. అనుమానం ఉంది అనటం లేదు ప్రభువారు. ఎలా చెప్పాడు? నిశ్చయంగా గ్యారంటీగా జరగబోతుంది ఈ చర్య అని అన్నాడు. మీలో ఒకటి వలన అని చెప్పాడు, కానీ ఈ యూదా వలనే అని చెప్పలేదు. ఒకవేళ అలాగంటే మలుకు చెవి నరికాడు కాదు ఎవరు? పేతురు. ముందే ఈయన చెవి కూడా నరికేవాడేమో. మరి ఈయన చెవి నరుకునో ముక్కు నరుకునో ఎవరు? పేతురు. యూదాది ఏమి నరికేవాడు? ముక్కు చెవులు చేతులు ఏమో కట్ చేసేవాడేమో. ఆ రోజు ఆయనది చెవి నరికాడు కాదు, చెవులు పోయటం ఏంటండి? ఆయనకి పాపం కత్తి వాడటం రాలేదు, కత్తి ఎప్పుడు వాడలేదు పేతురు. అందుకని ఎలా వాడాలో తెలియక వేటు విసిరితే అది పోయి అతడి చెవి తెగింది. ఒకవేళ తలకు గురి పెట్టాడేమో, దాన్ని వాడే పద్ధతి తెలియని కారణం చేత. వల విసరమంటే విసిరేవాడు ఎవరు? పేతురు. వల విసరమంటే విసిరేవాడు, చేపలు పట్టమంటే పట్టేవాడు, కత్తి తీసుకొని యుద్ధం చేయమంటే అతడికి రాదు కనుక కత్తి అయితే తీసుకున్నాడు. ఆ కత్తి ఒక్క వేటు వేయగానే అది పోయి అతడి చెవి తెగింది. ఒకవేళ ఈ సందర్భంలో ఇతడే నన్ను అప్పగించేవాడు, యోధా నన్ను అప్పగించబోతున్నాడు అని కనుక ప్రభు చెప్పినట్లయితే మిగతా శిష్యులు కూడా అతన్ని ద్వేషించుదురా, లేకపోతే పేతురు లాంటి వాళ్ళు ఇంకేదైనా ఆయుధం తీసుకొని అతడి మీద దాడి చేయుదురో తెలియదు. కానీ ప్రభు ఆ క్షణం వరకు యోధాని దాచిపెట్టాడు. యోధాకి ఏ హాని కలగకుండా ఉండాలి అని ఆయన ఆశించటం అనేది ఆయన ప్రేమకు అదొక నిదర్శనం. మిత్రులారా, తనను చంపబోతున్నవాడు లేక తాను చావటానికి కారణమవుతున్నవాడు తన ఎదురుగా ఉంటే మనం కళ్ళల్లోకి చూడగలమా? మనం మాట్లాడగలమా? అతనికి భోజనం పెట్టగలమా? ఆఖరికి ఆయన పాదాల వరకు వంగి మన చేతులతో అతని పాదాలు కడగలమా? యేసు ప్రేమ, యేసయ్య మనసు అంటే ఇదే. ఒకవేళ ఈ మనసులో ఎంత పాలు మనలో ఉండొచ్చు, యేసుక్రీస్తు లాంటి మనసు మనలో ఎంత పర్సెంట్, ఎంత భాగం ఉండుండొచ్చు? మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్తున్న మాట. నాకేం చెప్పొద్దులేండి, మనం అనుకుందాం. వింటున్నాం కదా దేవుని మాటను, మనం అనుకుందాం. నన్ను చంపడానికి నా ఎదురుగా ఉన్నవాడి పాదాలు పట్టుకోవడం, ఆయన పాదాలు కడగడం, మరో టవల్ తీసి తొడవడం, చేతులతో అతడి పాదాలు ముట్టుకోవటం, అతనికి భోజనం పెట్టడం, ఈ ప్రక్రియ దీన్నే యేసయ్య మనసు అని అంటాం మనం. యేసుకు కలిగిన ఈ మనస్సు ఏం చేయాలి? మీరు కలిగి ఉండండి అన్నాడు పౌలు. ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఈ మనస్సు కలిగి ఉండగలమా? ఆయన మనస్సు లాంటి మనస్సును మనం కలిగి ఉండగలమా? ఇదే కదా క్రైస్తవ భక్తి జీవితం అంటే. యేసులాగా మారడం, యేసులాగా మార్పు చెందటం, యేసులాగా రూపాంతరం చెందటం, యేసుక్రీస్తు వలె జీవించటం ఈ భూమి మీద, యేసును ఈ లోకానికి కనపరచటం. ఇదే ఆయన ఆశించింది, ఇదే ఆయన కోరుకున్న భక్తి జీవితం. శిష్యులు ఎవ్వరు యూదా వైపు చూడడం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈయన చెప్తున్నాడు కానీ ఎవరు. కానీ వాళ్ళు అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. అదేంటంటే శిష్యులు పక్కనోడు వీడా వాడా ఎదుటిండవాడా వెనకున్నవాడా ఇలా అనుమానించి చూడడానికి బదులుగా శిష్యులు ఏం చేశారు తెలుసు? అక్కడ అందరూ తమ వైపుకు తామే చూసుకున్నారు, ఎవరి లోపల వాళ్ళు చూసుకున్నారు, ఎవరికి వారే ప్రశ్నించుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు. ప్రభువు దగ్గర అనునిత్యం మనం చేయవలసింది ఏంటంటే ఎదుటి వారి మీద ఫిర్యాదులు చేయడమో, ఎదుటి వారిలో ఉన్న లోపాలు ఎత్తి చెప్పటమో ఎత్తి చూపటమో కాదు మనం చేయాల్సింది. మన లోపాల గురించి మనం సరిచేయబడ్డం కోసం, పరీక్షించుకోవడం కోసం, దేవుని సన్నిధిలో అంగీకరించబడడం కోసం లోపాలను దేవుని సన్నిధిలో ఎత్తి మరీ క్షమాపణ కోరుకోవాలి. ఆ లోపాలను సరిచేయమని, ఆ లోపాల నుంచి మనల్ని మనం బాగు చేయబడాలి అని ప్రభు వైపుకు చూడడం. పౌలు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ కొరింథీ సంఘంతో మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పిన ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు ఎవరిని ఎవరు పరీక్షించాలి? తనను తాను పరీక్షించుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళని పరీక్షించడం ఏంటి?
చూద్దాం. మొన్న పక్కింట్లో గొడవ అయింది కదా, ఈరోజు ప్రభు భోజనం బల్లారాధన జరుగుతుంది కదా, ఆమె తీసుకుంటుందా తీసుకోదా అని మనం తీసుకుంటూనే ఒక కన్ను అటేసి ఉంచటం, మొన్న వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగినాయిగా, లేకపోతే మొన్న వాళ్ళ ఇంట్లో ఏదో సమస్యలు జరిగినాయిగా, ఆమె తీసుకుంటుందా లేదా, నీకెందుకు ఆమె తీసుకుంటే తీసుకోకపోతే? నువ్వెవరవే ఆమెను జడ్జిమెంట్ చేయడానికి? నువ్వెవరివి వాళ్ళలో తప్పు ఉందని వేలెత్తి చూపించడానికి? మనం మనుషులం కదా, మనకేం అవసరం? జడ్జి ఎవరు ఇక్కడ? వాస్తవంగా కాదు అలా కాదు 11వ అధ్యాయంలో తీర్పు తీర్చుకునేటప్పుడు జడ్జి ఎవరు అంటే మనమే మనకు జడ్జి. అప్పుడు దేవుడు కాదు, మనమే మనకు జడ్జి. 11వ అధ్యాయం సందర్భంలో మనమే మనకు జడ్జి. నేరస్తుడు ఎవరు అక్కడ? మనమే నేరస్తులం. నేరస్తుడిని నేనే, తీర్పు తీర్చే జడ్జిని కూడా నేనే. అందుకేమన్నాడు? మళ్ళీ చదవండి 28వ వచనం. తనను తానే పరీక్షించుకోవాలి, తనకు తానే తీర్పు తీర్చుకోవాలి, తనకు తానే అప్పుడు డిసైడ్ అవ్వాలి ప్రభు దగ్గర. నాలో ఈ లోపం ఉందంటే అంగీకరింపజేసుకొని క్షమాపణ కోరుకోవటం, అది జరగవలసింది. నేను బాగానే ఉన్నాను కానండి. నిన్న మధ్యాహ్నం మనం చాలా విస్తారంగా మాట్లాడుకున్నాం దాని గురించి. పేతురు ఏమంటున్నాడు? పేతురు అన్న మాట జ్ఞాపకం ఉందా మీకు? ప్రభువా, అవసరమైతే నీ కోసం నేను చావనైనా చస్తాను కానీ అబద్ధం నేనాటమేంటి ప్రభు అన్నాడు. ఒక్కసారి కాదు స్వామి, నువ్వు ఆడేది అబద్ధం ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం ఆడాలి. ఒక్కసారి ఇంక కర్మ, నువ్వు 3 సార్లు అంటావు. ఓహో, అలాంటిది ఏమి ఉండదు, మనం అంటే ఏమనుకుంటున్నావు అన్నాడు ప్రభుత్వం. ప్రగల్భాలు, పని చేత కాని వాడికి ప్రగల్భాలు ఎక్కువ ఉంటాయి. బాగా ప్రగల్భాలు పలికాడు, ఓ చావునైనా చేస్తా. ఈయన ప్రగల్భాలు చూసి మిగతా వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ, మరి ఈయనేమో గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, మనం మెదలకుండా నిలబడితే కుదరదని చెప్పి మేము కూడా ప్రాణం ఇస్తాం ప్రభువా అన్నారు వాళ్ళు. తాను చెడ్డ కోతి వనమల్లా చెడిపింది అన్నట్టు వాళ్ళకి లేని ఆలోచనలు పుట్టించాడు ఈయన. ఏమని? మేము కూడా ప్రాణం. వాళ్ళు ఒకళ్ళని ఇచ్చారా? ప్రాణం వద్దురా బాబు, అక్కడ నిలబడ్డారా? కనీసం పారిపోయారు. వాళ్ళన్నా పారిపోయారు, కానీ ఈయనేం చేశాడు? ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో అసలు నాకు తెలియదు అని చెప్పాడు. కనుక మిత్రులారా, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఆలోచనల నడుమ స్వపరీక్ష అని అంటున్నాడు. జడ్జి చేస్తాడు, పరీక్ష చేస్తాడు మిమ్మల్ని అని అనట్లేదు వాక్యం. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైంలో, ఈ పర్టిక్యులర్ సమయంలో వస్తారు, జడ్జిమెంట్ చేస్తారు అని చెప్పదు వాక్యం. తనకు తానే పరీక్ష చేసుకోవాలి. మన అంతరంగం మనకు తెలియదు, మన అవిధేయత మనకు తెలియదు, మన అంతరంగంలో ఉన్న దైవ వ్యతిరేక సంబంధమైన స్థితి మనకు తెలియదు. ఎవరొచ్చి చెప్పాలండి? నిజానికి నేను కలిగి ఉన్న పాపము, ఆలోచన, దేవునికి దూరంగా ఉన్న తలంపులు ఎవరొచ్చి చెప్పాలి? నాకు తెలీదా? నాకు ఆ స్పృహ లేదా? వీళ్ళందరి గురించి ఆలోచన చేయగలుగుతాం, కనపడ్డ వాళ్ళందరి గురించి జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం జడ్జుల్లాగా. కానీ నాకు నేనే జడ్జిమెంట్ చేసుకోలేకపోతే ఇదేం దౌర్భాగ్యం? ఇలాంటి దౌర్భాగ్య స్థితిని ఎలా ఆలోచన చేయగలుగుతాం? అందుకనే ప్రభువుకు నియమించబడిన ద్రోహం. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచన చేయాలి. మళ్ళీ యోధా ప్రభువుకి ద్రోహం చేశాడన్న విషయం మొదలు పెడితే, యోధా ఒక్కసారి చేసాడేమో, మరి ఆత్మీయులుగా, దేవుని పిల్లలుగా, ఆయన్ని వెంబడిస్తున్నామని చెప్పేవాళ్ళంగా ఎన్నిసార్లు మనం ఆయనకి ద్రోహం చేసిన వాళ్ళంగా ఉన్నాం? ఆడిన మాట తప్పిన సందర్భాలు ఎన్ని? ఆయనతో చేసుకున్న వాగ్దానాలను మాటలు నీటి మూటలుగా మారిపోయిన సందర్భాలు ఎన్ని? అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకోవటం. ద్రోహం యోధా చేశాడని చెప్తున్న మాట వరుసకు కానీ అది అయిపోయిన చర్య, అది గతించిన కాలం. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవునికే ద్రోహం చేసేవాళ్ళంగా మళ్ళీ మనం సరిగ్గున్నట్టు గొప్ప మాటలు, ఉన్నతమైన భావాలు కలిగినట్లుగా ప్రభువుకే సలహాలు ఇచ్చే సందర్భాలు, ప్రభువుకే ఆలోచనలు చెప్పే సందర్భాలు. 2వ మాట ఇందులోంచి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే 23 నుంచి 25 వచనాల్లో యేసు తనను అప్పగించిన వ్యక్తిని గుర్తించడం గురించిన ప్రస్తావన. చదువు. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు, అతడు పుట్టకపోతేనే మంచిది అన్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది, చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే అతడికి శ్రమను వదిలేయలేదు. అసలు అలాంటి వాడు పుట్టకూడదు అని అన్నాడు. అలాంటి వాడు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే అతడికి మంచిది అని అన్నాడు. ద్రోహి ఎవరో చెప్పాడు, నాతో పాటు పాత్రలో చేయి ముంచిన వాడే. అందరూ ముంచుతున్నారు, తీస్తున్నారు, ముంచుతున్నారు, తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఎవరై ఉంటాడు, ఎవరై ఉంటారు. ఒక విషయం చెప్పనా, ఇస్కరియోతు యూదా మీద ఆ క్షణం వరకు, అతడు ముద్దు పెట్టి ప్రభువుని అప్పగించే క్షణం వరకు శిష్యులు ఎవరికి ఒక్కళ్ళకు కూడా అనుమానం రాలేదు. వచ్చిందా? ఒక్కళ్ళకు కూడా. మరి ప్రభువుకు తెలుసుగా. పేతుని పక్కకు పిలిచి ఒకరోజు తన దుఃఖాన్ని అంతా వెళ్ళబోసుకొని గోడు అంటాంగా, కడుపులో బాధ చెబితే తీరిద్ది అంటాను చూడండి, ఆ టైపులో పేతురుని పిలిచి పేతురు ఇంకా యోహాను ఇంకా దగ్గరగా ఉంటాడు, ప్రభుకి పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఆనుకొని ఉంటాడంటే యోహాను పిలిచి తన గోడు, యోహాను ఎవరు అనుకుంటున్నావు, నా చావుకు కారణం ఇస్కరియోతు వాడైన యూదా అని అన్నాడు అనుకో. యోహాను ఆగాగా, నేను వాడి గురించి ప్లాన్ చేస్తానులే, వాడిని మన దగ్గర నుంచి వెళ్ళగొట్టే ప్లాన్ చేస్తాను. యోహాను చేయొచ్చు, అసలు ఏం చెప్పలేదు. ఇంకొక విచిత్రం చెప్పనా, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. మరి పేతురు నరికింది ఎవరిని? ఒకవేళ పేతురు ఆ కత్తితో అదే పూని చెవో ముక్క ఏదో ఒకటి నరికితే ఎవరిని నరకాలి? ఇస్కరియోతు యూదాని కదా నరకవలసింది. మరి పేతురు ఏంటి మలుకుని నరికాడేంటి అంటే, పేతురు ఎందుకు ముద్దు పెడుతున్నాడో కూడా వీళ్ళకి అర్థం కాలే. అప్పటి వరకు వాళ్ళకి అనుమానం కూడా రాలేదు. ముద్దు పెట్టినా కూడా వాళ్ళకి అనుమానం రాలేదు. వాళ్ళెవ్వరూ ఒక్క మాట కూడా యోధా గురించి మాట్లాడలేదు. అంటే ప్రభు యోధాను చూసిన పద్ధతి ఎలా ఉంది అంటే, మిగతా శిష్యులను అందరినీ ఎలా చూశాడో యోధాను కూడా అలాగే చూశాడు. కాబట్టి ప్రభు ఎట్టాగు ఎంతో కొంత వీడిని దూరం పెడుతున్నాడు అంటే అర్థం మనం కూడా దూరంగా ఉందాం వీడితో అనే భావన వాళ్ళకి కలిగేదే. ఎంతో కొంత దూరంగా అన్యమనస్కంగా చూసి చూడనట్టు, ముట్టి ముట్టనట్టు, ఇచ్చి ఇవ్వనట్టు, మాట్లాడినట్లు ఇతడితో ప్రవర్తిస్తున్నాడు, మనం కూడా అలాగే ప్రవర్తించాలి అని అనుకునేవాళ్ళే. ఆఖరికి ముద్దు పెట్టి వాళ్ళకి అప్పగించిన టైంలో కూడా పేతురు కానీ మిగతా శిష్యులు కానీ దాడి చేస్తే ఒకవేళ చేయవలసింది ఇస్కరియోతు యూదా మీద దాడి చేయాలి, కానీ మలుకు మీద కాదు. మిత్రులారా, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఆలోచన రాకుండానే చేశాడు. యేసు తనను అప్పగించిన వాడిని గుర్తించాడు. నిన్న చదివాం మన ప్రవచన వాక్యం 41వ కీర్తన 9వ వచనంలో చెప్పబడిన ఆ ప్రవచనాన్ని. 41వ కీర్తన 9వ వచనంలో, నేను నమ్ముకుని నా హితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. అతడు ఎవరని చెప్తున్నాడు అంటే, నా స్నేహితుడే. నన్ను అప్పగించేవాడు ఎవరనుకుంటున్నారు? నా స్నేహితుడే. అసలు అతడు అప్పగిస్తున్నాడని తెలిసి కూడా ప్రభు ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఎలా ప్రవర్తించగలిగాడు? మనసులో ఎంతో కొంత అరమరిక రాదా? అరమరిక ఉండదా? హ్యాపీగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజమంతా గదిలే వరకు ఊపుతారు, పాత నొప్పులు కూడా బయటకు వచ్చేలాగా. లేదనుకో, కొంచెం అరవచ్చేసింది అనుకో, మధ్యలో అంటీ ముట్టినట్టు, మనకేదో కరోనా ఉన్నట్టు ముట్టిపోతారనమాట. అంటే షేక్ హ్యాండ్ కూడా మంచిగా ఉండదే, అప్పుడు చప్పచప్పగా అయిపోతుంది. వందనాలు కూడా సగమే ఉంటాయి, ఇలా అని వదిలేస్తాం, అన్యమనస్కంగా చెప్పేస్తూ ఉంటారు. కానీ అనుమానం రాకుండా ఉన్నాడు చూడండి ఆయన. అసలు యోధాని ఎప్పుడు తనకు వ్యతిరేకమైన వాడని కానీ, తన మరణానికి కారణమవుతున్న వాడని కానీ ఒక్క క్షణం కూడా ప్రభువారి మనసులోకి రాలేదు. సరికదా, దానిని ఎప్పుడు కూడా ఆయన బయట ప్రకటించినట్లు, దాని గురించి బయట ఆయన మాట్లాడినట్లు మనం ఎక్కడ కూడా లేఖనాల్లో చూడలేం. యూదా ద్రోహం చేయడానికి సంవత్సరాల తరబడి ముందే మనం చదివిన 41వ కీర్తనలో మాట సంవత్సరాల తరబడి ముందే రాయబడిన విషయం. ఒకడు ఇలా చేయబోతున్నాడు అన్న విషయం ప్రభువుకి బాగా తెలుసు. వాస్తవంగా
మళ్ళొకసారి ఆ ప్రస్తావన నేను జ్ఞాపకం చేస్తాను. యూదా, నువ్వు మీ ప్రభువుని కనుక అప్పగిస్తే మీకు ఇన్ని వెండి నాణ్యాలు ఇస్తాం అని వాళ్ళు ఎవ్వరూ అతన్ని అడగలేదు. అతడే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బేరమాడడానికి. 26వ అధ్యాయం మనం 14వ వచనం చూస్తాం. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. నేను అప్పగిస్తాను, నాకేమిస్తాం? చదవమ్మా. అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూచి ఇస్తాము అని చెప్పారు. సరేలే, చచ్చిపోయేవాడికి ఎన్ని డబ్బులు వస్తే ఏంలే అనుకున్నాడు. 30 వెండి వాళ్ళు 30 ఎందుకు ఇచ్చారో తెలుసా? 30 ఇవ్వటంలో గల వాళ్ళ దుర్మార్గపు కుటిల బుద్ధి ఏంటో తెలుసా? ఒక బానిస వెల, ఒక బానిస ఖరీదు 30 వెండి నాణ్యాలు అనమాట. అందుకని ఈయన అనగానే వెంటనే 30 ఇస్తాం అన్నారు. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి యేసు విలువ మేము పెంచలేం అని వాళ్ళ ఉద్దేశం. బానిసలను కొనడానికి 30 వెండి నాణ్యాలు ఇస్తారు, అతన్ని మాకు బానిసగా అమ్మేయి, వాడిని మేము చంపేస్తాం అనేది వాళ్ళ భావన. సరే, వాళ్ళ భావన ఏమైనా కావచ్చు, వాళ్ళ ఆలోచన ఎలాంటిదైనా కావచ్చు, ప్రభువు అప్పగించుకోవడానికే వచ్చాడు. యూదా నటిస్తున్నాడు. శిష్యులందరూ అంటున్నారు, నేనా ప్రభువా 23వ వచనంలో మనం 23లో ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, అప్పుడు వారు బహుదుఃఖపడి ప్రతి వాడును యోధా తప్ప అనలేదు. దేవుని వాక్యం యోధా తప్ప మిగిలిన 11 మంది అన్నారు అనలేదు. అందరూ ఈయన కూడా అంటున్నాడు. ఎవరు? యోధా కూడా. ఎంత ద్రోహం చూడు, నమ్మక ద్రోహం. నేనా ప్రభువా నిన్ను అప్పగించేది అన్నాడంట. నేనా ప్రభువా నిన్ను అప్పగించేది అంటున్నాడంట. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అనాలి. ఎందుకు ధైర్యం వచ్చింది చెప్పనా? ఆయన ఎప్పుడూ ఆ వ్యక్తిని ఆ దృష్టితో చూడలేదు కాబట్టి ప్రభువుకి ఇతడి మీద అనుమానం లేదేమో అనుకుంటున్నాడు యూదా. ప్రభువుకి యూదా మీద అనుమానంగానే అసలేం తెలియదు అనుకుంటున్నాడు అతడు. ప్రభువుకి తెలుసనే గ్రహింపు అతడిలో లేదు. చాలాసార్లు మనోళ్ళు వాడతారే, పాలు తాగుతూ పిల్లి ఎవరూ చూడలేదు అనుకున్నట్టుగా. మాట్లాడిన మాట ఎవరు వినలేదు, తలంపు ఎవరు చూడలేదు, లేకపోతే క్రియ ఎవరు చూడలేదు, అయిపోయింది ఏదో అయిపోయింది, అవతలకి వెళ్ళిపోయాం, ఎవరు చూశారు, ఇది చిన్న తప్పేగా ఇలా భావించుకొని దేవుని ఎదుట ద్రోహులుగా మిగిలిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు మిత్రులారా. ఇది చాలా దుఃఖకరమైన పాప సంబంధమైన స్థితి. ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే ఇలాంటి వ్యక్తులు తమ్మును తామే నష్టపరుచుకుంటున్నారు. ఓ రకంగా బ్రతకకుండా నటిస్తున్నారు. బ్రతకకుండా నటిస్తున్నాడు. నటన బ్రతుకు అవ్వదు. సినిమాల్లో నటించే వాళ్ళు ఏంటంటే బ్రతకడానికి నటిస్తున్నారు. నటించినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి పోయి బ్రతుకుతారు. మరి బ్రతుకే నటన అయిపోతే అంటే అసలు బ్రతుకులో విలువ లేకుండా పోతుందన్నమాట. అసలు బ్రతుకునే నటనగా మార్చేసుకుంటే అదంతా వ్యర్థం, ఊహ అయిపోతుంది. ఈ బ్రతుకంతా నష్టమైపోతుంది. దీనికి ఎలాంటి అర్థం లేకుండా ముగిసిపోతుంది. బోధకుడా నేనా అంటున్నాడు. శిష్యులందరూ ప్రభువా నేనా అంటే యోధా ఏమంటాడు తెలుసా? 25వ వచనంలో చూడండి. 22వ వచనంలో శిష్యులు ప్రభువా నేనా అని అందరూ అడిగారనే మాట చదువుతాం. చూడండి ఒకసారి. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా నిన్ను అప్పగించేది అన్నారంట. వాళ్ళందరూ అంటున్నారు కదా నేను మౌనంగా ఉంటే బాగోదని. యోధ ఏం చేశాడు? 25వ వచనంలో చూడండి. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా వీడు ఎప్పుడు ప్రభువా అనడు. అంటే ఇతడి దృష్టిలో ప్రభువు స్థానం ఏంటి అని అంటే ఒక బోధకుడి స్థానం మాత్రమే. ప్రభువు స్థానం అతడు ఎప్పుడు ప్రభువుకి ఇవ్వలేదు. గౌరవనీయమైన స్థానం, ఒక గురువు స్థానం యోధా ప్రభువుకి ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినట్లయితే అతడు ప్రభువుని అప్పగించేవాడే కాదు. అతడు ఒక బోధకుడిగా, ఒక సాధారణమైన బోధకుడిగా ప్రభువును చూశాడు, అంతే. నేను 3వ విషయాన్ని చెప్పి మనం ముగించుకోవచ్చు. 26 నుంచి 30 వరకు ఇందాక మనం చదివాం. ఆ ప్రస్తావన చూద్దాం.
భవిష్యత్తులో జరగబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆయన పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ, క్రీస్తు మరణానికి నియమించబడిన సమయం ఇది. నియమించబడిన సమయం 26 నుంచి 30 వరకు తన మరణం యొక్క ఖచ్చితత్వాన్ని తెలుపుతున్నాడు ప్రభు. ఆ టైంని, మరణం యొక్క టైంని తెలుపుతున్నాడు. మరణానికి ఒక ఖచ్చితత్వం గురించి మీరు దీంట్లోంచి నేను 3 ఆలోచనలు త్వరగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. 26వ వచనం చదవండి. వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. రొట్టెను అందించటం, ఈ రొట్టె విరవటం అనేది రాబోయే మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. మరణమే కాదు, ఆయన పొందబోయే బాధలను కూడా గుర్తు చేయటం కోసం ఈ సందర్భం మనకు నేర్పిస్తున్న పాఠం. ఆయన్ని కొరడాలతో కొడతారు, మేకులు కొడతారు, ఆయన శ్రమపరచబడతాడు, ఆయన అవమానించబడతాడు, నలిగిపోతాడు అనే విషయం చెప్పడానికి 26వ వచనంలో ఈ మాట ముళ్ళు గుచ్చుకుంటాయి. వీపంతో దున్నబడుతుంది, చేతుల్లో మేకులు కొట్టబడతాయి అనే సింబాలిక్గా ఆ రొట్టెను ఆయన విరవబడుతున్న, గాయపరచబడుతున్న ఆయన శరీరానికి గుర్తుగా ఆయన ఈ రొట్టెను విరిచాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన శరీరం మీకోసం లేకపోతే మన కోసం విరవబడుతుంది అన్న ప్రస్తావన కూడా చేయటం చాలా సంతోషకరమైన ప్రస్తావన ఈ మాటల్లో మనం చూడొచ్చు. ఇది నా శరీరం, మీరు దీన్ని తీసుకొని తినండి. అప్పటి వరకు వాళ్ళు ఒకవేళ పస్కాను భుజించిన ప్రతి సందర్భంలో ప్రభువారు ఇది నా శరీరం అని వాళ్ళకి ఇవ్వలేదు. అప్పటికే పస్కాను భుజించారు వాళ్ళు, పస్కాను ఆచరించారు వాళ్ళు. అది యూదుడు కాబట్టి కామన్గా జరిగిపోతుంది ప్రతి సంవత్సరం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చివరి రాత్రి భోజనంలో ప్రభు వాడుతున్నది ఏంటంటే ఇది నా శరీరం అని చెప్పాడు. ఆయన మాటలు, ఆయన బోధన ఆ రాత్రి చాలా వింతగా కనిపించాయి శిష్యులకి. అంత వింతగా, చాలా విచిత్రంగా ఆయన స్పందనంతా చాలా విచిత్రంగా కనబడుతుంది. ఇదంతా ఏంటి అని అంటే ఆయన అప్పగించబడబోతున్నాడు అని. రెండో మాటను చూడండి, 27 నుంచి 29 వరకు గిన్నెను అందించిన సందర్భం. చదవండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇది ఇక్కడ వరకున్న మన పాఠంలో చివరి సందర్భం. గిన్నెను అందిస్తున్నాడు 27 నుంచి 29 వచనాల వరకు. ఇది తన రక్తముతో చేయబడిన క్రొత్త నిబంధన అని బహిరంగంగానే చెప్పాడు. అది రక్షణ కోసం, పాపక్షమాపణ కోసం, నిత్య జీవం పొందటానికై సిద్ధపరచబడిన రక్తం అని ఆయన చెప్పకనే చెప్పేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను దాటి అన్నీ కొత్తవిగా అయ్యే సమయం వైపుకు చూస్తూ ఉన్నాడు. అంతా కొత్తగా అయిపోవాలి, సిలువ జరగాలి, ఇది దాటి ముందుకెళ్ళిపోవాలి, ఈ కార్యక్రమం ముందు జరిగించబడాలి. కాబట్టి పర్టికులర్గా శిష్యులతో అంటున్నాడు ఇది నా రక్తం అని చెప్పాడు. ఇది నా రక్తం అయితే అవుతుంది, లేకపోతే లేదు కాదు, ఇది నా రక్తం అని నేను కొత్త నిబంధన చేస్తున్నాను, మీతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకుంటున్నాను. అది నా మరణం ద్వారానే సాధ్యమవుతుంది. అప్పటికీ కూడా శిష్యులకి ఏం అర్థం కావట్లా. కాకపోతే కొంత వాళ్ళ మనసుల్లో ఆవేదన ఉంది, బాధ ఉంది. చాలా బహిరంగంగా చెప్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు, నేను చనిపోతానంటున్నాడు, నన్ను ఒకడు అప్పగిస్తాడంటున్నాడు. ఈ విషయాలన్నీ మాట్లాడటం వల్ల వారు చాలా దుఃఖంలోకి వచ్చేసారు, దుఃఖముఖులైపోయారు, ఆవేదన చెందుతున్నారు. ఈయన చనిపోతానంటున్నాడేంటి అనే ఆలోచనకు వచ్చేసారు వాళ్ళు. ఈయన చనిపోతాను ఒక్కసారి కాదు, ఇప్పటికే చాలాసార్లు అన్నారు. ఈ రాత్రి మాట్లాడేది మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అని ఆ శిష్యులకు అర్థమైపోయింది. చివరికి ఏమన్నాడంటే ఇదే లాస్ట్ భోజనం మీతో నేను చేసేది, ఇది లాస్ట్ భోజనం. ఈ భోజనం గురించి మాట్లాడుతూ లూకాసు వార్తలో ఈ పదాన్ని ఇంకా గొప్పగా, ఇంకా ఉన్నతంగా చెప్పాడు. ఆ మాట చాలా దుఃఖం అనిపించే విధంగా ఉంటుంది. ఆ మాట 22వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు,
15వ వచనంలో ఈ మాట చదువుతా. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని అని చెప్పాడు. మత్తయిలో మామూలుగా భోజనం చేస్తున్నాడు, విరిచిస్తున్నాడు, కానీ మీతో ఈ భోజనం చేయాలని మిక్కిలి ఆశపడ్డాను. ప్రభు భోజనం యొక్క విలువ ఈరోజు విశ్వాసుల్లో ఎంతమందికి తెలుసండి? ప్రభు అన్నాడు, నేను మీతో కలిసి భోజనంలో పాలు పొందాలని ఆశపడ్డాను అనలేదు, మిక్కిలి ఆశపడ్డాను. నేను చాలా ఆశపడుతున్నాను. ప్రభువే ఆ భోజనంలో పాలు పొందాలని ఆశపడ్డప్పుడు శిష్యుల విషయంలో, మరి మనలో ఎంతమంది మిక్కిలి ఆశతో ప్రభు భోజనం దగ్గరకు వస్తున్నారు, ప్రభు బల దగ్గరకు వస్తున్నారు? మిక్కిలి ఆశ ఎంతమందిలో ఉంది? నేను తీసుకెళ్తానుగా, దగ్గరికి తీసుకెళ్తాను అంటారు. శబ్దం రాదులే, నేనంటున్నా ఆ శబ్దం మీతో అని చెప్పిస్తా, చిన్న సైగా, రిజెక్ట్, రిఫ్యూజ్ అంటే నాకు అక్కర్లేదు అది. ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. ఆయన శరీరం, ఆయన రక్తం నీ ముందుకు వస్తే నువ్వేమన్నా ఒక్క మాట సింపుల్గా తీసుకెళ్ళిపో, అక్కర్లేదు. అంత కష్టం ఏమొచ్చింది మనకి ఇప్పుడు? అందులో చేయి ఉంచలేనంత కష్టం ఏమొచ్చింది? బాప్తిసం అయితే మునిగినావుగా, మారు మనసు పొందానని చెప్పుకున్నావుగా, దేవుని బిడ్డ నన్ను ప్రకటించుకుంటున్నావుగా, మరి ఏమైంది ప్రభు భోజనంలో చేతులు ఉంచడానికి? ఎవరో ఒకళ్ళ మీద నెట్టేయటం, మళ్ళీ దాన్ని ఫలానా వాళ్ళు నాతో గొడవ పడ్డారు కాబట్టి నేను తీసుకోను. పడినోళ్ళు బాగానే ఉన్నారు, నీకేమైంది అంటే నువ్వు క్షమించలేకపోతున్నావు అనమాట. క్షమించలేని తత్వం నీ లోపల అడుగడుగున ఉన్న కారణం చేత, ప్రేమించలేని క్షమించలేని గుణం నీ లోపల అడుగడుగునా ఉన్న కారణం చేత నువ్వు ఆ భోజనంలో చేతులు ఉంచలేకపోతున్నావు. ప్రేమించలేని క్షమించలేని. అందుకనే యోహాన్ అన్నాడు, మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దైవజనుడు అన్నాడు, కనిపించని దేవుణ్ణి కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు నువ్వు? అది ఎలా సాధ్యమవుతుంది నీకు? నీ కళ్ళ ముందున్న సహోదరుని నువ్వు ప్రేమించడం లేదు కదా, నీ కన్నుల ఎదుట ఉన్న సహోదరుని నువ్వు సహోదరుడిగా భావించడం లేదు కదా. దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, కానీ ఆ దేవుడిని నేను ప్రేమిస్తున్నా, దేవుడి అంటే నాకు చాలా ఇష్టం, అవసరమైతే దేవుడి కోసం నా ఏంటది శిష్యులందరూ శిష్యులందరూ అన్నట్టు, అవసరమైతే నీ కోసం నేను ఏమిస్తాను ప్రభువా, ప్రాణం ఇస్తాను ప్రభువా అంటాం. కానీ పక్కనున్నోడు కొంచెం జరగమని అన్నదంట. చర్చిలో కూర్చున్న ఆమె పక్కన ఆమెను కొద్దిగా జరగమన్నాడు. ఆమె చూసి మెలకుండా ఊరుకుంది. మళ్ళీ రెండోసారి చెప్పింది, జరగమని అన్నదంట. జరగలేదు. బస్సులో గొడవలు మీరు చూసారు, ఇప్పుడు చూస్తున్నాం. ఆ సేమ్ ఫైటింగ్ మేము అప్పుడే చూసాం, 10 సంవత్సరాల క్రితమే, 15 సంవత్సరాల చర్చిలో 15 సంవత్సరాల క్రితమే చూసాం. బస్సులో గొడవలు ఫ్రీ బస్ వచ్చాక చూస్తున్నాం ఇప్పుడు. కానీ అంతకుముందు ఎక్కడ ఉన్నాయిలే, ఏదో కొంచెం ముగ్గురు కూర్చునే దాంట్లో 2 కూర్చుంటే గొడవ అయ్యేది. కానీ ఏమ్మా జరగవచ్చు కానీ, లేదా చిన్నపిల్లల్ని కూర్చోబెడితే మీద కూర్చోబెట్టుకోవచ్చుగా, ఎంతసేపు నుంచి నిలబడాలి మేము, చిన్న చిన్న గొడవలు. కానీ జుట్లు అయితే పట్టుకునే చూడలేదు అప్పుడు. ఇప్పుడు బస్సులో చూస్తున్నాం, మేము 15 ఏళ్ల క్రితం చర్చిలో చూసాం. జరుగు అన్నందుకు అంత గొడవ అయిద్దన్న సంగతి మాకు తెలియదు, లేకపోతే కలగజేసుకుని జరగమనేవాళ్ళమే. జుట్లు గుప్పిడి, ఈమెడి చేతిలో గుప్పిడి జుట్టు ఉంది, ఆమె చేతిలో గుప్పిడి పీక్కున్నారు జుట్లు. మళ్ళీ ఆరాధించమనండి వాళ్ళిద్దరిని. దేవదూతలు దిగి నాట్యం ఆడతారు వాళ్ళ ఆరాధనకి. మరి ఏమనుకుంటున్నావు? వాళ్ళు చేసే ఆరాధనకి దేవదూతలు దిగి వచ్చి నాట్యం మందిరంలో. మళ్ళీ ప్రేమించలేని తత్వం అడుగడుగున మనలో ఉంటే, నేను ఎందుకని నేను ఈనాటి నా సందేశం మీద ప్రభు మీదే నేను ఎందుకు దృష్టి పెట్టాను అంటే, ఆయన తత్వం మీద ఎందుకు దృష్టి పెట్టానంటే, అంతలా ప్రేమించడం సంగతి పక్కన పెడితే అనుమానం రాకుండా ప్రేమించాడు. చూడండి, ఒక శత్రువు అయిన వ్యక్తిని కనీసం అనుమానం రాకుండా ప్రేమించాడు. పక్కన ఎవ్వరికీ తెలియదు, ముద్దు పెట్టుకుంటుంటే కూడా పేతురు లాంటి వాళ్ళకు కూడా అనుమానం రాలేదు. యోధా వచ్చి ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించాడు కదా, భద్రంగా కొనిపోండి ఇవన్నీ అంటున్నా కూడా వాళ్ళకి ఏం అనుమానం రావట్లేదు. యోధా ఎందుకు అప్పగిస్తాడు అనే భావన. మలుకు కదా,
దీని అంతటికీ నాయకత్వం వహించి సైన్యాన్ని పట్టుకొచ్చాడు కనుక అతడిని నరికి చంపాలనుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, యేసయ్య మనసు అనంటే ఎదుటి వ్యక్తిని నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న మాట ప్రభు మనసులో, ప్రభు ఆలోచనల్లో ఎంత పర్ఫెక్ట్గా జరిగిందో మనం చూడొచ్చు. చివరి మాట 30వ వచనంలో చదివి మనం ముగించేసుకుందాం. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువు కూడా పాటలు పాడారు. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా పాటలు వచ్చు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పాటలు ప్రభువే పాడాడు, కానీ మనం పాడం. పాడేవాళ్ళు ఎవరు పాడతారు? వాళ్ళు పాడుకోవటమే. అది వాళ్ళ పాట. అంటే పోనీ రానిదైనా రెండోసారి కనీసం ఏదన్నా ట్రై చేద్దామని హమ్ కూడా చేయరు. చాలామంది కూర్చొని ఉంటారు, చప్పట్లు కొట్టరు, పాట పాడరు. అసలు పాట అంటేనే ఇష్టం లేదు. మరి అందరూ కలిసి కూర్చొని ఒకరోజు ఏం చేస్తారంటే, మనకు ఎట్టాగు పాడుతున్నారు కానీ పాటలు మనకు ఎట్టాగు నచ్చట్లేదు, మన చర్చిలో పాటలు ఎత్తేద్దాం, అరగంట తర్వాతే వద్దాం అందరం. ఎందుకంటే ఈరోజు పాట పాడేటప్పుడు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు? 4 ఉన్నారా? 4 1 2 3 4 5 ఉన్నామండి. పిల్లలు ఒక 3 ఉన్నారు తప్ప, పిల్లలు ఒక 4 ఉన్నారు. మేము పెద్దవాళ్ళు నాతో కలుపుకుని 5 ఉన్నాం ఫస్ట్ పాట పాడేటప్పుడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 60-70 మంది కూర్చున్నాం. అంటే 65 మంది అప్పుడు లేరు. ఫస్ట్ పాటకి 65 మంది లేరు. అంటే పాట విలువ గుర్తించినంత వరకు మన భక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ప్రభువే పాట పాడాడు. చూసుకోండి, మీ బైబిల్లో ఉందో లేదు. యేసుక్రీస్తు ప్రభు పాట పాడారు. వాళ్ళందరూ కలిసి ప్రభువుకి నచ్చకపోతే ఏం పాడుతున్నారు? ఇప్పుడు ఏ టైంలో పాడారు తెలుసా? ఈ పాట పాడి తర్వాత ఒలీవ కొండకు వెళితే అక్కడ ఆయన అరెస్ట్ చేయబడబోతున్నాడు. ప్రభువుకి తెలుసు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, టెంపుల్ పోలీసులు వచ్చి నన్ను పట్టుకుపోతారు, తర్వాత అధికారుల ముందు నిలబెడతారు, తెల్లవారుగా నన్ను చంపేస్తారని తెలిసినప్పుడు పాట ఎక్కడి నుంచి వచ్చిందండి? చావబోతున్న ముందు. అయినా చావబోయే ముందు ప్రభు పాడిన పాట అది. ఆలోచించండి ఒకసారి మిత్రులారా. ఈ రోజున ఆత్మీయులు గుర్తించని ఈ భయంకరమైన విషయం ఏంటి అనంటే, అర్థం చేసుకునే విషయం ఏంటి అనంటే, దేవుని మనసు. సాధారణంగా మనం దేవుని మనసు, దేవుని ప్రేమ అంటుంటే వీళ్ళల్లో ఉండే ఆలోచన ఏంటంటే, అది మా మనసే, దేవునిది కూడా కాదు, మేము అదే అనుసరించేది. లోపాలు ఎక్కడున్నాయి? 3 ఆలోచన చేశాం. నిర్ణీత సమయం ఉంది, లేక నియమించబడిన సమయం ఉంది, నియమించబడిన ద్రోహం ఉంది, నియమించబడిన మరణము ఉంది ఆయనకు. ఇవేవి యేసుని నిరుత్సాహపరచలేదు. ఆయన్ని నిరుత్సాహకరమైన స్థితిలోకి ఇవేవి కూడా ఆయన్ని నడిపించలేదు. నిరుత్సాహంగా లేడు. ఆయన పాట పాడే దగ్గర కూడా చాలా యాక్టివ్గా, సంతోషంగా ఉన్నాడు అని చెప్పడానికి హెబ్రీ పత్రిక మనకేం చెప్తుందంటే, 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆనందము కొరకై అవమానమును సహించాడు అంట ఆయన. అందుకనే ఆయనకి ఎక్కడ ద్వేషం రాలేదు. ఆయన ఎవరిని ద్వేషించేవాడిగా ఉండలేదు. తనకు హాని చేసే వాళ్ళ పట్ల కూడా దయ కనికరమే చూపించాడు తప్ప వాళ్ళని ద్వేషించాలనే మనసు ఏ కోసైనా ఆయనకి రాకపోవటానికి గల కారణం ఏంటంటే, నాకు ఒక భవిష్యత్తు ఉంది, నిత్యత్వంలో ఉండబోతున్నాను, ఆనందం ఉంది, నేను చేయవలసిన పనిని నేను చేసేస్తాను, ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని ఆటంకాలు కలగజేసినా నేను వాటిని ఏం పట్టించుకొని అనుకున్నాడు, చేయవలసిన పని చేశాడు. కనుక ప్రభువు లాంటి మనస్సు, ప్రభువు లాంటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవటం కోసం రూపాంతరం చెందాలి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం అందరూ.